చేస్తున్నానండి. ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వర్షంలో నడిచిన రోజు కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. క్రితం తర్వాత 9వ ఆధారము ప్రారంభ గీతము. ఇదిగో దేవుడు నాకు సహాయుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు, నా శత్రువులు చేయి కీడు ఆయన వారి వెక్కి రప్పించును. ఓ ప్రభువా, నీ సత్యమును బట్టి వారిని నశింపచేయము. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము. నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయం తీర్చుము. సంగ్రహ ప్రార్థన. ఓ ప్రభువా, నీ వినయ సేవకుల ప్రార్థనలకు కరుణతో నీ చెవి యొక్కి నీకు ఇష్టమైన వాటిని అడిగినట్లు వారిని నడిపించి వారి మనవులను అంగీకరించమని నీతోనూ పరిశుద్ధాత్మతను సదా ఏకదేవుడై యుగయుగములో జీవించుచు పరిపాలించునుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ఉద్గమన గీతము. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమ కనపరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావం కలది. హల్లెలూయా, హల్లెలూయా. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలను చెవియొగ్గుడి. హల్లెలూయా. అపోస్తల విశ్వాస ప్రమాణం చెప్తాను. దయచేసి నాతో పాటు కూడా ప్రతి చెప్తామండి. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన జనితేక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొంతి పిలాతు క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడ్డాడనియు, పాతాళములోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమందు లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చుండి ఉన్నాడనియు, జీవించు వారికి చనిపోయిన వారికి న్యాయం తీర్చుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్.